ఇంకా చాలా జిల్లా చాలా కాన్స్టిట్యున్సీలు కావచ్చు, చాలా ప్రభావం ఉంటుంది జీవన్ రెడ్డి గారిది. ఒక అద్భుతమైనటువంటి దీంతో రాజకీయమైన ఇది వస్తాయని చెప్పి వాళ్ళు సర్వే చేసి చెప్పినారు. అది జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశిష్టత. ఒక నియోజకవర్గానికో 10 మందికో కాకుండా తనకు ఏ హోదా లభించినా, ఏ హోదాలో పనిచేసినా చాలా బ్రహ్మాండంగా ఆయన ఇక్కడ ప్రాంతాల కోసం తపన పడ్డాడు. ఒక ఉదాహరణ మీకు కనపడుతుంది. పేరు ప్రతిష్ట లేని వ్యక్తులు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీగా నిలబడితే గెలవరు. ఆయన శాసనసభ్యునిగా ఇక్కడ ఓటమి చెందినా ఇమ్మీడియట్గా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండబడే విజ్ఞులందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించింది. ఎందుకు ఆ లొల్లి ఎందుకు అంటున్నా? అట్లా కాదు కదా. ఇక్కడ నేను మొత్తుకుంటున్నా, అక్కడ నువ్వు మొత్తుకుంటున్నావు, అర్థమవుతుందా? ఏయ్ ఆగవా బాబు, ఆగవాడు వెనక ఊరేటోడు మనోడేనా? విజయసారావు మనోడేనా? మోపాయింట్ ఐడియా కూడా మనోడేనా? బుక్కుండా పెట్టు. ఇంత దూరం వచ్చి మనం ఇంత సభ పెట్టుకొని 4 విషయాలు ప్రజలకు చెప్పుకోవాలి కదా. మరి ఈ బట్టి అరుపులాడిస్తే ఏం లాభం? సో అట్లా జీవన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక సమితి ప్రెసిడెంట్గా ప్రారంభించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి సివిల్ లిబర్టీస్లో కూడా అడ్వకేట్గా ఉన్నాడు. ఎంతోమందికి పౌర హక్కుల సంఘానికి కూడా మద్దతు ఇచ్చి అచ్చమైన నికార్సైనటువంటి ప్రజా కార్యకర్త నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇంతకుముందే ఆయన చెప్పినట్టుగా అనేకమైనటువంటి పదవులు ఆయన చూసినాడు. పదవులు ఆయన కొత్త కాదు. బ్రహ్మాండంగా శాసనసభ్యుని గెలవడం, మంత్రి పదవులు అలంకరించడం, అనేక రంగాలలో అనేక రకాలుగా పనిచేయడం అంతా కూడా మీకు తెలుసు. నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు నేను మొన్న కలిసినప్పుడు ఒక మాట అనుకున్నాం. మేము ఎట్లా ముందుకు పనిచేద్దాం ఏంది, మేము ఇద్దరు మూలకోలం అనుకొని ఒక కుటుంబంలో అన్నదమ్ములాగా పనిచేద్దామని చెప్పిన నేను. ఇంత ప్రేమగా అంటే మనం కుటుంబం లాగా ఈ పార్టీకి బ్రహ్మాండమైన ఒక పిల్లర్స్ లాగా పనిచేసి ముందుకు తీసుకొని పోదామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమవుతుంది? 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవట్టుంది. ఒకసారి కెమెరాలు కూడా దింపున్నాయా బాబు? వస్తుంది కదా. ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలో బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టు. వాళ్ళు పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిలా మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా? ఇప్పుడు ఏమైతుంది?
ఏం కావాలి? గింతే మనది మనం అనుకొని పోదాము మరిగా. బంద్ చేయండి బాబు, మీరు ముద్దుమంతులకు చెప్పండి వాళ్ళకు. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితులలో ఉండే. దుఃఖం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఆగమాగం అడివేడివి కదా. ఎట్లా ఉండే తెలంగాణ మనం చూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైనటువంటి బాధలుండే, ఎంత కష్టం ఉండే. ఎవడన్నా తెలంగాణని మాట్లాడేవాడు ఉండనా? అసెంబ్లీలో, అక్కడిక్కడ కాదు, అసెంబ్లీలో కూడా ఒక ఆయన పాపం ప్రణయ్ భాస్కర్ అని వరంగల్ ఎమ్మెల్యే ఉండే. ఏదో విషయంలో ఆయన మాట్లాడబోతే, తెలంగాణని మాట్లాడబోతే, తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా, ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన వివక్ష, అంత భయంకరమైన దాడి. మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. రైతాంగం ఆగమాగం అయిపోయి చెట్టుకోలు గుట్టకోలు అయిపోయి, ఇంత ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నటువంటి మెట్టిపల్లి, జగిత్యాల, సొప్పదండి ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా దుబాయ్కి, బొంబాయికి వలసలు. పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. ఎంతకు పోయింది తెలంగాణ అంటే, కొన్ని పార్టీలు సరే వాళ్ళు చేసింది మంచిదా చెడ్డదా పక్కకు పెడితే దుఃఖం వచ్చేది, బాధ కలిగేది, ఆవేశం రగిలేది. మహబూబ్ నగర్ జిల్లాలో 190 మంది యువకులు వలస. బతకాలంటే బతకపోవాలి, ఆడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్ళకు, ముడిగోళ్ళకి ఇంత డబ్బులు వాళ్ళు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అందులో కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్ళు మేమేదో గొప్పతనం చేసామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టేది. గంజి కేంద్రాలు గుండెలు రగిలి, నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కసుకే నీళ్ళు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్. మాట్లాడు, చెప్పుడు, మోసం చేసి పోవుడు. మనం గొర్రెల్లాగా, మన దగ్గర అడిగే నాయకులు లేడు, నిలదీసేవాళ్ళు లేడు, అందరు కట్టుబానిసలు అయిపోయారు. ఆ పరిస్థితులలో మూనిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు